సామాజిక సమస్యలపై సమరం సాగించే నాటకాలపై ఆసక్తి తగ్గటం లేదు. ఓవైపు సినిమా, టీవీల ప్రభావంతో నిరాధారణకు గురవుతున్నా అడపాదడపా నిర్వహించే ప్రదర్శనలకు మంచి స్పందనే కనిపిస్తోంది. కర్నూలులో జరిగిన నాటక పోటీలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. శతాబ్దాలుగా వివిధ భావజాలాలను, విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచిన మాధ్యమం నాటకం. ఎన్నో అంశాలను భుజాలకెత్తుకొని పోరాటం చేసింది నాటకమే. కాలక్రమంలో నాటకాలు ఆదరణ కోల్పోతున్నాయి. ఈ పరిస్థితుల్లోనూ నాటకాన్ని సంరక్షించే కృషి జరుగుతోంది. క్షణక్షణం భయపడుతూ చస్తూ బ్రతికే కన్నా ఒకేసారి చావడం అవును. బ్రతకాలి అంటే కర్నూలులో 3 రోజుల పాటు జరిగిన నాటక పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మానవ సంబంధాలు, ఉద్యమాలు ఇతివృత్తంగా సాగిన కళాకారుల ప్రదర్శనలు ఆలోచింపజేశాయి. పర్సనల్ ఫోన్ నెంబర్, ఈ ఫోన్ నెంబర్ మీకు ఎవరిచ్చారు? మిమ్మల్ని అడిగేది ఈ ఫోన్ నెంబర్ మీకు ఎవరిచ్చారు? ఏ మాత్రం కొత్తదనం లేదు. విని 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 మాకు విసుకొస్తుంది. తప్పంతా నాకు అదే. నేను చాలా అమాయకుడిని, పేరుకు తగ్గట్లే శ్రీరామచంద్రుడిని అంట. అంతేనా? దయచేసి నన్ను దేవుడితో పోల్చండి. మీకు దేవుడు అంటే నమ్మకం కదా? నాకు మనుషులంటే నమ్మకం. మరి మీరు పార్టీ ఎందుకు నమ్మడం లేదు? చెప్పండి, మీరు పార్టీ ఎందుకు నమ్మడం లేదు? మీ దృష్టిలో అవి మనిషి కాదు, అంతేనా? ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. కన్న బిడ్డలు పోగొట్టుకున్న తల్లిదండ్రులకు మళ్ళీ కొడుకులు రారు. అద్భుతమైన ప్రదర్శనతో కళాకారులు, అభిమానులు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. జనానికి చేరువైన మాధ్యమాన్ని సంరక్షించాల్సిన అవసరముందని కళాకారులు కోరుతున్నారు. ప్రేక్షకులకు మెసేజ్ ఇచ్చేది నిర్ద్వంద్వంగా, సూటిగా, వాళ్ళు కోరుకునే సహజమైన రీతిలో మనం ఆ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు ఖచ్చితంగా ఆ నాటకం సక్సెస్ అవుతుంది. రైతు సమస్యలు కానీ, ఉమ్మడి కుటుంబాల యొక్క ప్రాధాన్యత కానీ, ప్రాథమిక విద్య యొక్క అవసరాన్ని గురించి కానీ, బాలల హక్కుల యొక్క రక్షణ గురించి కానీ చెప్పాలంటే మనకున్నటువంటి ఒకే ఒక్క అవకాశం నాటకం. అయితే వాటిని ఆదరణ ఇంకాస్త ఉన్నది ప్రస్తుతం. ఇంకా కూడా ఆదరణ కావాలి. ప్రభుత్వం కూడా చక్కగా ఇంకా దీన్ని ఆదరించాలని మేము కోరుకుంటున్నాం. సమాజంలో జరుగుతున్న రుగ్మతల మీద కావచ్చు, వీటిని సబ్జెక్టులుగా ఎన్నుకొని నాటకాలలో మంచి చక్కని సందేశం ఇచ్చే నాటకాలను ప్రదర్శిస్తున్నాము. దానివలన ఎంతో కొంత సమాజానికి మేలు జరిగితే చాలా సంతోషంగా భావిస్తాం. నాటకమంటే అమితంగా ఇష్టపడే వారికి 3 రోజుల పాటు జరిగిన పోటీలు ఆనందం, ఆహ్లాదం పంచాయి. ప్రదర్శనలను చిన్నా పెద్ద ఆసక్తిగా తిలకించారు.